రైట్ బ్రేకింగ్ న్యూస్ నయీం చనిపోయిన ఆయన కుటుంబ సభ్యులు అనుచరుల అరాచకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. భువనగిరిలో 154 ఎకరాల భూమిని నయీం భార్య అనుచరులు కబ్జా చేశారని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. 1993లో లేఅవుట్లో 500 ప్లాట్లు కొన్నారు 400 మంది. 2006లో నయీం భార్య షేక్ హసీనా బేగం ఆమె అనుచరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేశారని అంటున్నారు. అప్పటి నుంచి తమ ప్లాట్లలోకి వెళ్లనివ్వకుండా బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నయీం చనిపోయిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పినా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని వాళ్ళు అంటున్నారు. నయీం ఆస్తులను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిన భువనగిరిలోని మా ప్లాట్లకు సంబంధించిన సర్వే నంబర్స్ ను మాత్రం ఆ జాబితా నుంచి తొలగించి అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు. సెట్ విచారణ పూర్తయ్యేంత వరకు ఆ సర్వే నంబర్స్ ను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆ బాధితులు. ఈ కేసులో పోలీసులు ఇంకా చార్జ్ షీట్ కూడా వేయలేదని అంటున్నారు. చార్జ్ షీట్ వేస్తే కోర్టు విచారణ జరిపి తమకు న్యాయం చేస్తుందని అంటున్నారు. నయీం బాధితులతో మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. అయినప్పటికీ ఆయన భార్య పేరు మీద ఉన్నటువంటి భూమి తాము ప్లాట్లుగా కొనుగోలు చేసినప్పటికీ అక్రమంగా తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి తమ ప్లాట్లను కబ్జా చేస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది దాదాపు 500 మంది ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే సిట్టు దర్యాప్తుకి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ సంబంధించి న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా న్యాయం జరగట్లేదు. ఆ నయీం చచ్చిపోయినప్పటికీ కూడా ఆయన భార్య పేరు మీద జీపీఏ చేసుకొని ఆ తర్వాత వేరే వారికి ఆ ల్యాండ్ విక్రయించి కబ్జాలో ఉన్నారని చెప్పేసి కూడా బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్లాట్ ఓనర్స్ అందరూ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి, ఎప్పుడు కొనుగోలు చేశారు మీరు ప్లాట్? 1993-94 సంవత్సరంలో ఈ ప్లాట్లు మేము రిజిస్ట్రేషన్ ప్రకారం కొనుగోలు చేసామండి. మాకు అమ్మిన వాళ్ళు ఇది హౌస్ కన్స్ట్రక్షన్ కోసం 30 ఫీట్ రోడ్స్తో ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్ అండి. ఈ లేఅవుట్లో మేము ప్లాట్లు కొన్నాక 97వ సంవత్సరంలో మా కాలనీ శ్రీ లక్ష్మీనరస్వామి నగర్ కాలనీని రెవెన్యూ రికార్డ్స్లో మ్యుటేషన్ చేసుకున్నామండి. ఇది అన్అప్రూవ్డ్ లేఅవుట్ అవ్వడం వల్ల రెవెన్యూ రికార్డ్స్లో ఎంజాయ్మెంట్లో ఉన్నట్టుగా ఖరీదు ప్రకారము అని వాళ్ళు దాంట్లో మ్యుటేషన్ కూడా చేశారు. 2001 ఇయర్ దాకా కంటిన్యూ అయిన రికార్డ్ని ఆల్ ఆఫ్ ఏ సడన్ 2002-03 మధ్యలో రెవెన్యూ రికార్డ్ని ట్యాంపర్ చేయడం ద్వారా మాకు ఎవరైతే ఈ ల్యాండ్ నమ్మారో వెండర్స్లో ఒరిజినల్ వెండర్ 2 కొడుకులు వాళ్ళు కూడా మా సేల్ డీడ్లో వెండర్స్ అండి. ఈ వెండర్స్కి సక్సెషన్ ఉన్నట్టుగా ఈ ల్యాండ్ మీద రైట్ ఉన్నట్టుగా తహసీల్దార్ ఆఫీస్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఇష్యూ చేసిందండి. ఈ ఒక్క ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఆధారంతో ఈ ల్యాండ్ మొత్తాన్ని మాకు అమ్మినటువంటి వాళ్ళే తిరిగి నయీం అనుచరులు అయినటువంటి ఆవిడ హసీనా బేగం ఆయన భార్య, తర్వాత ఆయన అనుచరులు సుమారు 7 ఏజీపీలు ఇవ్వడం ద్వారా విత్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ల్యాండ్ని సేమ్ డే 4,60,00,000 రూపాయల అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఈ రికార్డ్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయినటువంటి 2006 రికార్డ్స్ తెలియజేస్తున్నాయండి. ఈ రికార్డ్స్ ఉన్నప్పుడుకి మేము రెవెన్యూ కోర్టును ఆశ్రయించాం. రెవెన్యూ కోర్టు ROR యాక్ట్ ప్రకారము ఇదంతా కూడా 1954 నుంచి ఉన్నటువంటి కాసరా పహానీ ప్రకారం కంచం శంకరయ్య గారి నుంచి 93-94లో మేము సబ్సిక్వెంట్గా ఫర్దర్ పర్చేజ్ చేసిన వాళ్ళం మేమే అని మా మధ్యలో ఇంకెవరూ లేరన్న విషయాన్ని ROR యాక్ట్ ప్రకారం స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు అంతకుముందు 3 సంవత్సరాల పాటు విచారించిన ద సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ RDO కోర్టు కూడా నిర్ధారించారు. ఈ నిర్ధారించి ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు 2016లో, ఫైనల్ ఆర్డర్ 2021లో ఇచ్చారు. అయినప్పటికీ ఈరోజు దాకా తహసీల్దార్ ఆఫీస్ వీటిని కూడా అమలు చేయలేదండి. నయీం యాక్టివిటీస్ని గమనించి నార్త్ జోన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఈ ల్యాండ్ మీద ప్రొహిబిషన్ అనేది 2019లో పెట్టారు. అదే రకంగా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేటు వీటన్నిటిని విచారించి ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం ఒకటి, 2 ఈ ల్యాండ్ మీద ప్రొహిబిషన్ 2016లోనే పెట్టారండి. ఇలా పెట్టిన ప్రొహిబిషన్ని 2021 దాకా కంటిన్యూ అయింది. 22-23 ఇయర్లో కొంతమంది ఏదైతే ROR యాక్ట్ ప్రకారం ఈ రెవెన్యూ కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఈ రెవెన్యూ కోర్టు ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళ వెర్షన్ వేరే రకంగా చూపించారండి. ఏంటంటే ఈ ROR యాక్ట్కి ప్రకారం ఇవ్వడానికి జ్యూరిస్డిక్షన్ లేదు అనేది వాళ్ళ వాదన. దాని ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే మా ప్లాట్ ఓనర్స్ దగ్గర లేదా మరొకరి దగ్గర ఈ ప్లాట్లు మేము కొనుక్కున్నామని చెప్పారండి. అలా చెప్పిన ఒక రిట్ పిటిషన్లో మేము రిట్ అప్పీల్ హైకోర్టులో వేసాం 727/2023. ఈ రిట్ అప్పీల్లో
క్రిస్టల్ క్లియర్ ఆర్డర్ హైకోర్టు ఇచ్చిన దానికి ఏంటంటే అండి, ఎవరైతే ఇలా సబ్సిక్వెంట్ పర్చేసెస్ తోటి అగ్రిమెంట్ చేసుకోలేదో వాళ్ళకి అంతకుముందు ప్రీవియస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ చెల్లవు, మా ప్లాట్లు మేమే ఓనర్స్ అన్న విషయాన్ని వాళ్ళు డిక్లేర్ చేశారండి. అయితే ఈ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ప్లాట్లకి బౌండరీస్ ఫిక్స్ చేసుకుంటామంటే మా కోఆపరేట్ చేయట్లేదండి. రెండోది, ఈ కేసు విషయాన్ని ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేయని కారణంగా ప్రొహిబిషన్ లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కొన్నారు ప్లాట్? మేము 93 నుంచి కొన్నామండి. మేము అందరం ఒకసారి కొనుక్కున్న వాళ్ళమే. కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, మా రవికుమార్ గారు చెప్పినట్టుగానే మాకేంటంటే ఎప్పుడైతే మాకు ఏది అవ్వటం లేదు, ఎందుకంటే సిట్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నామో మమ్మల్ని ఇంప్లీడ్ చేయమంటాం విక్టిమ్గా ఇంప్లీడ్ చేస్తే ఏమవుతుందంటే మేము ముందుకు ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకొని మా ల్యాండ్ మేము సొంతంగా చేసుకోగలుగుతాం. అది ఒకటి. ఇంకోటి, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు సక్సెసర్ లెటర్ ఇవ్వటం, సక్సెసర్ వాళ్ళు తారుమారు చేయటం వల్లనే ఈ ల్యాండ్ అనేది మళ్ళీ నయీం వాళ్ళ బాధ్యతలకి కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళ హసీనా బేగం కానీ అమ్ముడుబడి వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మటం అన్నది జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మెగా సిటీ డివిఆర్ ఇంకా అబ్దుల్ రహీం ఉన్నారు. ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు సంబడి అనమాట, అని మీరు చూసుకోండి. అయితే దాంట్లో ఏంటంటే ఆయన కూడా ఇప్పటికి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసి దాంట్లో మళ్ళీ పోరాడుతున్నాడు. ఏంటంటే ప్రొవిజన్ లిఫ్ట్ చేసుకొని ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవాలని చూస్తున్నాడు. దాన్ని కూడా మేము హైకోర్టులో పిటిషన్ వేసాము. ఆ కేసు ఇంకా జరుగుతుంది. డివిఆర్దేమో విత్డ్రా చేసుకున్నారు, మెగా సిటీ వాళ్ళతో మా ఫేవర్లోనే వచ్చిందాం అన్నది. మేము కోరుకున్నది ఏంటంటే మా ల్యాండ్ మాకు రావాలండి, మా ప్రజలకు రావాలి. ఎందుకంటే ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు, విడోస్ ఉన్నారు, హ్యాండిక్యాప్స్ ఉన్నారు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో వీళ్ళందరికీ మేము ఒక సహకరించి ఒక అండగా నిలబడాలని మేము అందరం కోరుకుంటున్నాం, పోరాడుతున్నాం గవర్నమెంట్తో. గవర్నమెంట్ సహకరించి మాకు ఏమైనా న్యాయం చేపిస్తే చాలా సంతోషిస్తామండి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కొన్నారండి? మీరు ఎంత? ఇది మేము 2003లో కొన్నామండి. అండ్ ఫ్రమ్ దెన్ అప్పటి నుంచి మతలబ్ ఇట్లానే డిస్ప్యూట్లోనే ఉంది. దెర్ ఆర్ 500 మెంబర్స్ ఉన్నారు. సో all poor people are there, and we want this matter to be settled as early as possible. And government should help us and allot to the respective owners. And మీకు బెదిరింపులు ఏమైనా వచ్చినాయా గతంలో? అప్పుడు కొన్ని మందికి వచ్చినాయండి. సో దట్ మళ్ళీ దే హావ్ గివెన్ ద పేపర్స్ టు దెమ్. యాక్చువల్లీ ఆ భయంతో ఫ్రీగా సేల్ డేట్స్ ఇచ్చారు యాక్చువల్లీ. బట్ అది ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ఎస్ఐటీలో. సో తీసుకున్నారండి, దే హావ్ సంథింగ్ దే హావ్ గివెన్ యాక్చువల్లీ. చెప్పండి, మీరు చెప్పండి. ఒరిజినల్గా మేము 93-94లో కొనుక్కున్నాం ఈ ప్లాట్స్. కాబట్టి మాకే వస్తే బాగా గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి అవి ఇప్పిస్తే సంతోషం. అంటే నయీం బతుకున్నప్పుడు కూడా బెదిరింపులు వచ్చాయా మీకు? ఆ ప్లాట్లు ఖాళీ చేయాలి, అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయ్యి చూద్దామంటే అక్కడికి ఎవరు రానివ్వలేదు. బౌండరీస్ అంటే ఎవరు అడ్డుకోరు అప్పుడు మిమ్మల్ని? ఎవరో అక్కడ లోకల్స్ ఎవరో వాళ్ళు, మాకు తెలియదు ఎవరో వాళ్ళు. అంటే ఏం కోరుతారు ఇప్పుడు? మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మీ ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ ఏం కోరుతారు? మా ప్లాట్స్ అన్నీ మాకు ఇప్పిస్తే, ఆ సిట్లో ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అది ఫైల్ చేసి మా ప్లాట్స్ మాకు ఇప్పిస్తే మేము అక్కడ ఇల్లు కట్టుకోవడం అలాంటివి చేస్తాము. ఇప్పుడు మా అబ్జెక్టివ్ ఏంటంటే, రిక్వెస్ట్ టు గవర్నమెంట్ ఏంటంటే, మేము ఫస్ట్ రిజిస్టర్డ్ పీపుల్ ఆన్ ద ల్యాండ్. ఓకే, సెకండ్ రిజిస్ట్రేషన్ అయింది బికాస్ ఆఫ్ నయీం భయం చూపించి మమ్మల్ని ప్లాట్ల మీద రానియకుండా మా ల్యాండ్ మొత్తము ప్లాట్ అనేది డిస్టర్బ్ చేసేసి వాళ్ళు కొత్త లేఅవుట్ వేసుకున్నారు. దాని మీద ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. సో ఆల్రెడీ 2006లో అయింది. మా 93 to 2001 వరకు మాదే అయింది. వాళ్ళ సెకండ్ రిజిస్ట్రేషన్ 2006లో అయింది. సో సెకండ్ రిజిస్ట్రేషన్ ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, దట్ ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగిందో ఆ ప్రాసెస్ అంతా ఇల్లీగల్ జరిగింది. ఎందుకంటే మాకు అమ్మిన తర్వాత ఆ పట్టేదారులకు ఓన్లీ 10 acres మిగులు భూమి. కానీ వాళ్ళకి మళ్ళీ 150 ఎకరాల మళ్ళీ లేఅవుట్ చేసుకున్నారు వాళ్ళకి అమ్మిన వాళ్ళకి. అమ్మటం ఒకటి ఇల్లీగల్, ఒకటి వాళ్ళు దే ఆర్ నాట్ పార్టీ టు సెల్ దట్ ప్రాపర్టీ. అండ్ ఇంకోటి లేని ల్యాండ్ ఉన్నట్టు క్రియేట్ చేసి అమ్మిన వాళ్ళు. అది మమ్మల్ని రానియకుండా భయపెట్టి అట్లా వేశారు. అప్పుడు కొంతమంది కంప్లైంట్ చేశారు, కొంతమంది భయానికి అక్కడ వెళ్ళైపోయారు. ఇప్పుడేంటంటే మేము ఏం రిక్వెస్ట్ చేసినామంటే, సెకండ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఒక జీవో తీసుకొచ్చి ఈ ఫస్ట్ రిజిస్టర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆల్మోస్ట్ 1000 పీపుల్ ఉన్నారు. దీంట్లో అందరూ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఎక్స్ సర్వీస్ మెన్, విడోస్ అండ్ వీళ్ళు హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు. సో మాకు దాన్ని ఫైట్ చేయాలంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వైజ్ మాకు ఆర్డర్స్ మా ఫేవర్లో వస్తున్నాయి. బట్ ఏంటంటే దాని వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా మేము కాంటెస్ట్ చేస్తున్నాం, హైకోర్టులో కూడా మేము గెలుస్తున్నాం. ఆ ప్రాబ్లం ఏంటంటే హైకోర్టులో గెలిచినా కానీ మాకు ఆ ల్యాండ్ మీద వాళ్ళు ఏంటంటే వేరే పిటిషన్స్ చేసుకొని ప్రొహిబిషన్ లిఫ్ట్ చేయించుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కేసు ఫుల్లీ ఈ సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయి అది తేలే వరకు ఫర్దర్ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకుండా ఉంటే మాకు న్యాయం జరుగుతుంది. దాంట్లో సర్వే నెంబర్ 722, 723, 724, 726, 727, 728, 729, 730, 731,
32, 33. ఇది భువనగిరికి సంబంధించిన విలేజ్ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో మొత్తం 153 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. లేఅవుట్ చేసిన దాన్ని దాదాపు 400 నుంచి 500 మంది బాధితులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత నయీం భార్య అనుచరులు ఆమె దీన్ని జీపీ తీసుకొని మళ్ళీ వేరే వారికి విక్రయం చేయడంతో ఇది డిస్ప్యూట్గా మారింది. అప్పటి నుంచి బెదిరింపులు కొనసాగాయి. అక్కడికి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి బాధితులకు ఉండేది. కానీ నయీం చనిపోయిన తర్వాత సిట్ ఏర్పాటు చేసి సిట్లో ఇలాంటి భూములన్నిటిని కూడా ప్రొబికేట్ లిస్టులో పెట్టడం జరిగింది. ఎలాంటి విక్రయాలు కానీ అమ్మకాలు కొనుగోలు చేయకుండా సిట్టు కొన్ని సర్వే నెంబర్లని డాక్యుమెంట్లను గుర్తించి ప్రొబికేట్ లిస్టులో పెట్టించింది. అయినప్పటికీ మళ్ళీ కోర్టు ద్వారా ఆ ప్రొబికేట్ లిస్టుల నుంచి సర్వే నెంబర్లను తొలగించి మళ్ళీ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సిట్టు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ లేఅవుట్లు అన్నీ కూడా ఏవైతే లేఅవుట్కి సంబంధించిన సర్వే నెంబర్లు అన్నీ ప్రొబికేట్ లిస్టులో పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రభుత్వం ఈ ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుతో సురేష్.